ఏపీలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రంలోగా సమ్మె విరమించి విధుల్లో చేరాలని డెడ్లైన్ విధించినా వెనక్కి తగ్గేది లేదంటూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఏలూరులో కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ఇరవై 25 రోజులైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. నిన్నగాక మొన్ననే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద వేలాది మంది అంగన్వాడీలు బైఠాయించి అయ్యా మా డిమాండ్లు అన్నీ పరిష్కారం చేయమని చెప్పి అడిగారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించకుండా అరెస్టులు చేయడం, అదే రకంగా నిర్బంధాలు ప్రయోగించడం, ఈరోజు మిమ్మల్ని విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామని చెప్పి బెదిరించడం, ఇలాంటి తప్పుడు పద్ధతులకి పాల్పడుతూ ఉంది. అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా విద్యుల్ని తొలగిస్తామని బెదిరించినా అంగన్వాడీలు ఎవరు కూడా బెదరడం లేదు. అందరూ ఐక్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, సమ్మెలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల ఐక్యతను చూసైనా సరే మీరు తక్షణం వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, ఇవాళ వాళ్ళు అడిగేది గొంతెమ్మ కొరకులేం కాదు, వేతనం పెంచమని అడుగుతున్నారు. మరి వేతనం పెంచమనడం నేరం ఎలా అవుద్ది? గత 4.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా వేతనాన్ని ఈ ప్రభుత్వం పెంచలేదు. అందుకని వాళ్ళు పెంచమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంగన్వాడీలే కాదు, ఇవాళ రాష్ట్రంలో అనేక మంది సమ్మె చేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు. అంగన్వాడీలు 25 రోజులుగా నిరవధిక సమ్మె